తెలంగాణలోని గురుకులాల్లో పరిస్థితులు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. గురుకుల హాస్టళ్లలో నిర్వాహకులు పెట్టే నాసిరకం ఆహారం పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురుకుల ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు తరచుగా ఆసుపత్రుల పాలవుతున్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే 40 మంది విద్యార్థులు హాస్టల్ ఫుడ్ తిని ఆసుపత్రుల పాలయ్యారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మొత్తం 96 మంది చదువుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం హాస్టల్లో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గా కిచిడి వండి వడ్డించారు. కిచిడి తిన్న 8, 9, 10 తరగతులు చదువుతోన్న విద్యార్థినుల్లో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా కడుపు నొప్పి, ఆయాసం, వాంతులతో ఇబ్బంది పడ్డంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ అజయ్ యాదవ్ హాస్పిటల్ కు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. కల్లూరు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కొందరిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాగమయ్యి హాస్టల్ కు వెళ్లి అక్కడ వంటగదిని, ఆహారాన్ని, వంటగది శుభ్రతను పరిశీలించారు. ఆహారంలో నాణ్యత లేకపోవడం, అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం హాస్టల్లో వండిన కిచిడి తిన్నవారే అస్వస్థతకు గురికాగా అది తినని పిల్లలు మామూలుగానే ఉండడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తినని పిల్లలు బాగున్నారు, తిన్న పిల్లలందరూ వాంతులు చేసుకుంటున్నారు. మన పిల్లలకైతే ఎట్లుంటదండి? మనకి బాధ ఉండదా? అందరు తినలా, వీళ్ళు తినలా. ఏదైనా బాగాలేదంటే ఎందుకు తిడుతున్నారమ్మా పిల్లల్ని మీరు? హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వార్డెన్పై ఐటీడీఏ పీఓ రాహుల్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే తరహాలో చర్ల మండలం కొమురంభీం వసతి గృహంలో ఉదయాన్నే టిఫిన్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో 10 మందిని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం గిరిజన సంక్షేమ హాస్టల్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని పరీక్ష రాస్తూ అమాంతం కింద పడిపోయింది. ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తేల్చారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి హాస్టల్ నిర్వాహకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు బిడ్డ మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. హాస్టల్ నిర్వాహకుల కారణంగానే తమ కూతురు చనిపోయిందని వారు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు నిప్పులు చెరిగాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడలో కూడా ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని కూడా అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు కూడా ఆ విద్యార్థిని ఎందుకు చనిపోయిందనే దాని గురించి కూడా కారణాలు కూడా వెల్లడించలేని పరిస్థితులు ఇవాళ జిల్లా అధికారులు ఉన్నారు. దాంతోపాటు కల్లూరులో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో కూడా సుమారుగా 37 నుంచి 40 మంది విద్యార్థులు కూడా అక్కడ ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలపైన ప్రభుత్వం దృష్టి సారించి పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 19 నెలల వ్యవధిలోనే హాస్టళ్లలో నాసిరకం ఆహారం తిని 100 మంది విద్యార్థులకు పైనే మృతి చెందిన ప్రభుత్వంలో కానీ అధికార యంత్రాంగంలో కానీ చలనం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చాక సుమారుగా ఇప్పటిదాకా 1000 మంది కేసులు ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైతే 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా సెక్రటరీ గారి దగ్గర తీసుకుపోయాం. ఇవన్నీ కూడా ఆన్ రికార్డెడ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా రికార్డెడ్గా చూస్తే ఇవన్నీ కూడా దొరికే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు సెక్రటరీ గారి దృష్టి తీసుకుపోయాం, కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేని పరిస్థితి ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఐటీడీఏ పీఓ లాంటి వాళ్ళు కానివ్వండి, డీడీలు కానివ్వండి, వీళ్ళు వెళ్తా ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు పెట్టేటువంటి స్టాకు అదంతా అలాంటి వాటన్నిటి మీద పర్యవేక్షణ తీసుకొని అక్కడ ఎవరైతే అలాంటి వాటిని డేట్ అయిపోయినా కానీ అలాంటి వాటిని పెడతా ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఇవాళ అధికారులు పేద మధ్య తరగతి విద్యార్థులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ చదువుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏమైనా పర్లేదు, ఏం కాదులే అనేటువంటి ఒక దృష్టితోనే చూస్తున్నట్టు ఉంది. కానివ్వండి అక్కడ జరిగేటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది. సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకునేది నిరుపేదల పిల్లలు కాబట్టే పాలకులు కానీ అధికారులు కానీ విద్యార్థుల మరణాలను సీరియస్ గా తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.